వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమా చుమ్మా. ఈ రోజు మన రివ్యూ వచ్చేసి భీమా. ఈ మూవీ కన్నడలో రిలీజ్ అయ్యి అక్కడ హిట్ అయింది. ఈ సినిమాని ఎలా హిట్ చేశారా నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఈ మూవీ ఇప్పుడు తెలుగులోకి డబ్ చేశారు, స్ట్రీమింగ్ ఇన్ ప్రైమ్. ఈ మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 28 minutes ఉంది. ఈ మూవీ అయితే నాకు నచ్చలేదు గైస్. క్రైమ్ మూవీ అంటే చూసా, క్రైమ్ అన్నారు, నన్నేంట్రా కైమా కొట్టేశారు. అనవసరమైన కామెడీతో నవ్వించాలనుకున్నారు, వాళ్ళే నవ్వుల పాలయ్యారు. వాళ్ళు నవ్వుతుంటే బానే ఉంటారు, కానీ మనకే ఏం చేయాలో తెలియక అలా ఉండిపోతాం. భీమా మాకేంటి కర్మ. ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం సినిమాలో చెప్తారు కదా, అలాగే భీమా మనశ్శాంతికి హానికరం అని యాడ్ చేసుకోండి. స్టోరీ ఏంటంటే భీమా అండ్ వాళ్ళ అన్న ఇద్దరు అనాథలు. రమణ అని ఒక మెకానిక్ దగ్గర పనిచేస్తారు. డ్రాగన్ అనే ఒక వ్యక్తి డ్రగ్ డీలర్ గా ఉంటాడు. వాడు టీనేజర్స్ కి డ్రగ్ సప్లై చేస్తుంటాడు. ఇప్పుడు వాడిని పోలీసులు ఏం చేశారు, వాళ్ళ మధ్యన భీమా ఎలా ఇన్వాల్వ్ అయ్యారు అనేది స్టోరీ. స్టాప్ అంతా గంజాయి అంటారు, సెకండ్ హాఫ్ అంతా డ్రగ్స్ అంటారు. లాస్ట్ కి హీరో విలన్ ని చంపేస్తాడు, ఎమోషనల్ కి విలన్ వాళ్ళ అన్నని చంపేస్తాడు. అంతే, సేమ్ స్టోరీ. ఇంతే మూవీ కూడా, నో యూజ్. నా సజెషన్ ఏంటంటే మూవీ చూడకండి. నేను ఇలా చెప్పినా మీరు చూసారనుకో మీకున్న కొంచెం మైండ్ కూడా పోతుంది. పర్ఫార్మెన్స్ అయితే హీరో బాగా చేశాడు. రమణ వైఫ్ క్యారెక్టర్ ఉంటుంది భయ, తను బాగా చేసింది. మిగతా వాళ్ళు ఎవరిది యాక్టింగ్ అయితే నాకు నచ్చలేదు గైస్. మ్యూజిక్ గురించి చెప్పాలంటే నాకైతే నచ్చింది. మూవీలో ఏదైనా ప్లస్ ఉందంటే అది బీజిఎం అనుకుంటా. అన్ని ప్లేస్లో కాదు, కొన్ని ప్లేస్లో చాలా బాగుంటుంది. పాప్ సాంగ్స్ ఉంటాయి. ఇట్స్ ఓకే, ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూడొచ్చు, నో అడల్ట్ కంటెంట్. మీరు ఈ మూవీ చూసినట్లయితే ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.